నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో కబ్జాదారులు బడాబాబుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఒకే ఒక్క పేరు హైడ్రా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ విభాగం ఏర్పడి సరిగ్గా నేటితోటి 2 ఏళ్లు పూర్తి చేసుకొని విజయవంతంగా 3వ ఏడాదిలోకి అడుగు పెడుతుంది. ఈ 24 నెలల కాలంలో హైడ్రా సృష్టించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. అక్రమార్కుల గుప్పెట్లో ఉన్న ఏకంగా 1,50,000 కోట్ల విలువైన 3,315 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడి రికార్డు సృష్టించిందని చెప్పుకోవచ్చు. అసలు హైడ్రా ప్రస్థానం ఎక్కడ మొదలైందో తెలుసా? 2024 జూన్ 27న ఫిలిం నగర్లోని లోటస్ పాండ్ కోఆపరేటివ్ సొసైటీలో పార్కు స్థలాన్ని కబ్జా చేసి కట్టిన కాంపౌండ్ వాళ్ళు కూల్చడంతో ఈ ఆపరేషన్ షురూ అయింది. అప్పటి వరకు జిహెచ్ఎంసి ఈవీడీఎంగా ఉన్నటువంటి ఈ విభాగాన్ని జూలై 19న హైడ్రాగా మారుస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. అలా మొదలైన ఈ బుల్డోజర్ల జైత్రయాత్ర గడిచిన 2 ఏళ్లలో ఏకంగా 1,378 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. హైడ్రా పర్ఫార్మెన్స్ గ్రాఫ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. మొదటి సంవత్సరంలో 30,000 కోట్ల విలువైన భూములను కాపాడిన హైడ్రా 2వ సంవత్సరంలో రూరల్ అర్బన్ ఏరియాల్లో మొత్తం విరుచుకుపడి ఏకంగా 1,20,000 కోట్ల విలువైన ల్యాండ్ను స్వాధీనం చేసుకుంది. మొదటి ఏడాదిలో 581 అక్రమాలను తొలగించినటువంటి హైడ్రా 499 ఎకరాలను కాపాడితే 2వ ఏడాదిలో ఏకంగా దాదాపు 800కు పైగా అక్రమాలను తొలగించి 2,812 ఎకరాల ప్రభుత్వ భూమిని విముక్తి చేసింది. అంటే ఫస్ట్ ఇయర్ కేవలం ట్రైలర్ మాత్రమే, సెకండ్ ఇయర్లో అసలు సినిమా చూపించిందంటూ కూడా చాలామంది హైడ్రాను పొగుడుతున్నటువంటి క్షణాలు అయితే కనబడతా ఉన్నాయి. అయితే హైడ్రా రికార్డుల ప్రకారం స్వాధీనం చేసుకున్న 3,315 ఎకరాలలో సింహభాగం ప్రభుత్వ భూములే ఉన్నాయి. ప్రభుత్వ భూములలో దాదాపు 1,810 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. చెరువు శిఖం భూములు వచ్చేసి 454 ఎకరాలు ఉన్నాయి. పార్కు స్థలాలు వచ్చేసి 90 ఎకరాలు ఉన్నాయి. రోడ్లు ఫుట్పాత్లు కలిపి 62 ఎకరాలు ఉన్నాయి. పబ్లిక్ ఓపెన్ ప్లేసెస్ దాదాపు 26 ఎకరాలు ఉన్నాయి. నాలా ఆక్రమణలు దాదాపు 25 ఎకరాలు ఉన్నాయి. ఈ విధంగా ఒక్క సెంటు భూమిని కూడా వదలకుండా కబ్జాదారుల నుంచి లాగేసుకొని ప్రజల ఆస్తిగా మార్చేసింది. కేవలం కూల్చివేతలే కాదు, నగరానికి ఊపిరి పోసే చెరువులను కాపాడి అభివృద్ధి చేసే బాధ్యతను కూడా హైడ్రా భుజాన వేసుకుంది. 2 ఏళ్లలో 20 చెరువులను డెవలప్ చేయాలని టార్గెట్ పెట్టుకోగా ఇప్పటికే బతుకమ్మ కుంట, కుక్కట్పల్లి నల్ల చెరువు, బమ్రుక్ ఉద్దవల చెరువులను అద్భుతంగా డెవలప్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. మరో 3 చెరువులు త్వరలోనే ఓపెన్ కానున్నాయి. ఇవి కాకుండా సిటీకి 4 వైపులో ఉన్న ఫాక్స్ సాగర్, అమీన్పూర్ చెరువు, అదేవిధంగా అంబర్ చెరువు, సరూర్ నగర్ చెరువులను మినీ ట్యాంక్ బండ్లుగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 227 కోట్లకు దాదాపు 228 కోట్ల వరకు కూడా నిధులు మంజూరు చేసింది. త్వరలోనే ఇవన్నీ పర్యాటక కేంద్రాలుగా మారబోతా ఉన్నాయి. హైడ్రా యాక్షన్కు బడా లీడర్లు, బిల్డర్లు షాక్ తిని దాన్ని అడ్డుకోవడానికి న్యాయస్థానాలను ఆశ్రయించారు. హైడ్రాకు వ్యతిరేకంగా ఏకంగా 1,200 పిటిషన్లు దాఖలయ్యాయి. భూ వివాదాలు, యాజమాన్య హక్కులు, కూల్చివేతలు, వీటిపైన చట్టబద్ధతపై కోర్టులో సవాల్ ఎదురైన హైడ్రా లీగల్ టీం ఎక్కడా తగ్గలేదు. ఇప్పటికే 900 కేసులను సక్సెస్ఫుల్గా పరిష్కరించుకుంటూ రాగా మిగిలిన కేసులు ప్రస్తుతం ట్రయల్స్ దశలో ఉన్నాయి. న్యాయపరమైన పోరాటాలు ఎదుర్కొంటూనే తన పనిని తాను చేసుకుంటూ పోతుంది హైడ్రా. చెరువులను మింగేసే తిమింగలాలకు, ప్రభుత్వ భూములను నొక్కేసే భూ బకాసురులకు హైడ్రా ఒక సింహ స్వప్నంగా మారింది. మరి 3వ ఏడాదిలోకి అడుగు పెడుతున్న హైడ్రా ముందు ఇంకా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో కూడా మనం వేచి చూడాల్సిందే. చూస్తూనే ఉండండి దిశ టీవీ.